ఒక మంచి చేయడం కోసం నీ పాదాలు పరిగెడుతున్నాయా? ఒక సహృదయంతో జీవించడం కోసం నీ పాదాలు పరిగెడుతున్నాయా? లేదా ఎవరో ఒకరికి కీడు చేయాలని, ఎవరో ఒకరిని నష్టపరచాలని, ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని నీ కాళ్ళు పరిగెడుతున్నాయి? ఒకసారి ఆలోచన చేయి. ఎంతోమంది కాళ్ళు ఈ రోజున కీడు కోసం పరిగెడుతున్నాయి, ఇతరులు కీడు చేయాలని, నష్టపరచాలని. ఏ కీడైతే నువ్వు చేయడానికి పరిగెడుతున్నావో జాగ్రత్త సుమా, ఆ కీడు నీ వెంబడే ఏం చేస్తూ ఉంటుంది? పరిగెడతా ఉంటుంది. నీ వెంబడి వచ్చేస్తూ ఉంటుంది ఆ కీడు. కీడు వెంబడి కీడు వస్తుంది అని కనుక నువ్వు అంటే జాగ్రత్తగా ఆలోచించాయి. మరొకరికి ఎవరికో నువ్వు కీడు చేయాలని ఇబ్బందులు పాల్చిన ప్రయత్నం చేస్తూ ఉంటే నీవు చేసే పనులు ఎక్కడికి పోవట్లేదు, నీ వెనకాలే వస్తున్నాయి, నీ వెంబడే వస్తున్నాయి. కీడు చేయడం మానే, మేలు చేయడం నేర్చుకో. ప్రతిఫలాన్ని ఆశించకుండా మేలు చేయి. దేవుడు ఒక రోజున ఊహించలేని అద్భుతం నీ జీవితంలో ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. హల్లెలూయా. బహుశా ఆ వ్యక్తే నీకు చేయకపోవచ్చు, నువ్వు ఎవరికైతే మేలు చేసావో వాళ్ళే నీకు మరలా తిరిగి మేలు చేయకపోవచ్చు, కానీ గాడ్ సెన్స్ హెల్ప్ త్రూ సంబడి ఇన్ అన్ అన్యూజువల్ టైం. నువ్వు ఊహించలేని, ఎక్స్పెక్ట్ చేయలేని సమయంలో దేవుడు ఏదో ఒక రూపంలో తన సహాయాన్ని ఏం చేస్తాడు? నీకు పంపిస్తాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా, నువ్వు చేసేది చిన్నదే కావచ్చు, కానీ దేవుడు చేసేది మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. హల్లెలూయా. కీడు చేయడానికి పరిగెడతావా? కీడు నీ వెంబడి వస్తుంది. మేలు చేయడానికి పరుగుపెడతావా? మేలు నీ వెంబడి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.